అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, అమెరికాలో ఉన్న లైబ్రరీ చూపిస్తున్నానండి. మా కాలనీలో ఉన్న లైబ్రరీ చాలా బాగుంటుందండి. పెద్దగా ఉంటుంది, 2 ఫ్లోర్లు అనమాట. పెద్ద ఏజ్ రోడ్లు వచ్చి కూర్చొని చక్కగా ఏం చదువుకుంటారు కాసేపు. మరి పిల్లలు వచ్చేమో చిన్న చిన్న బొమ్మలతో ఆడుకుంటారు. కొంచెం చదువుకునే పిల్లలేమో కంప్యూటర్ మీద చదువుకుంటారు. బుక్స్ అండి ఇంటికి తీసుకెళ్ళవచ్చు అనమాట. మన ఇండియాలో కూడా ఉన్నాయండి, లైబ్రరీస్ ఉన్నాయి, గ్రంథాలయాలు మనకు మస్తుగా ఉన్నాయి. చాలా మంచి మంచి హిస్టరీ ఉన్న గ్రంథాలయాలు ఉన్నాయి. కానీ అమెరికాలో ఉన్న లైబ్రరీ ఎలా ఉంటుంది అనేది మన ఫ్రెండ్స్, మా చుట్టాలు, నా ఫ్రెండ్స్ మీరందరూ చూడాలన్న ఉద్దేశంగా నేను ఈ వీడియో పెడుతున్నానండి. ఓకేనండి, మన దేశంలో లేనివి ఏమీ లేవండి ఇక్కడ. కాకపోతే ఇక్కడ కొంచెం ఎలా ఉంటుంది అనేది చూడాలని అదొక ఇది ఉంటుంది కదా, అట్లా అనమాట. ఓకేనండి, ఇలా చూడండి ఎంత పెద్దగా ఉందో చూసారా. మా మనవరాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు వెళ్తాను నేను. వెళ్ళి మీకు కూడా ఒక వీడియో పెడుతున్నాను అనమాట. చక్కగా కంఫర్టబుల్గా బెంచెస్, చైర్స్ అవి ఉంటాయండి. అమెరికాని ఒక్కటి మెచ్చుకోవచ్చు ఏంటంటే, ఏజ్ వాళ్ళకి, పిల్లలకి ఎవరి కంఫర్ట్కి తగ్గట్టు వాళ్ళకి చైర్స్, మరి బాత్రూమ్స్ అయినా, కంప్యూటర్స్ అయినా ఏ ఏజ్కి తగ్గోళ్ళకి ఆ ఏజ్కి తగ్గట్టు కంఫర్ట్గా పెడతారండి. ఓకేనండి, అదొకటి నాకు బాగా నచ్చుద్ది అనమాట. మనిషికి హెల్త్కి, మనిషి కంఫర్ట్కి చాలా విలువిస్తారు. ఓకేనండి, బాయ్ బాయ్, నమస్తే అండి.